రేపల్ల నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు గెలిచి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడానికి టీడీపీ ఎమ్మెల్యే ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఈ దూకుడుకు కళ్లెం వేయడానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి మాజీ మంత్రి కొడుకును రంగంలోకి దించారు. సామాజిక వర్గం పరంగా కూడా ఎక్కువ ఓట్లు రాబట్టాలన్న వ్యూహంతో ఈ ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణకు కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఇప్పటి బాపట్ల జిల్లాలోనూ కృష్ణా తీరాన ఉన్న రేపల్లె నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యం చాలా ఎక్కువ. మూటూరి హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ లాంటి కమ్యూనిస్టు యోధులు ఇక్కడి నుంచి గెలిచారు. కాంగ్రెస్ మొదలై తెలుగుదేశంలో విజేతగా నిలిచిన ఎడ్ల వెంకట్రావు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అంబటి రాంబాబును 3.5 దశాబ్దాల కిందట మొదటిసారి అసెంబ్లీకి పంపింది కూడా రేపల్లె నియోజకవర్గమే. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడ వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ మీద ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఆ తర్వాత వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ మీద 13,355 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తరువాత 2019లో కూడా అదే విజయం కొనసాగిస్తూ అదే ప్రత్యర్థి మీద అనగాని సత్యప్రసాద్ 11,555 ఓట్ల ఆధిక్యం సంపాదించుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ అక్కడ ఒక్కసారి కూడా గెలవకపోవడం తలవంపులుగా మారింది. అయితే మాజీ మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపి నియోజకవర్గం బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయనకి అప్పగించింది. ఆయన పార్టీ కార్యక్రమాలన్నింటిలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలను బాగానే ఆకట్టుకోగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అందరితో మమేకమవుతూ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. అయితే ఈసారి రేపల్లె స్థానాన్ని ఎలాగైనా గెలుచుకుని తీరాలన్న పట్టుదలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వేలో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. మోపిదేవి అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి అంతగా చేరువ కాలేకపోయారన్నది జగన్ దృష్టికి వచ్చింది. అనగాని గౌడ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం వల్ల ఆ సామాజిక వర్గం అండ ఆయనకే ఉందని, అందుకే వైఎస్ఆర్సీపీ అక్కడ విఫలమవుతోందని విశ్లేషించుకున్నారు. దీంతో రేపల్లెలో వ్యూహం మార్చాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో గౌడ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాలన్నది ఆ వ్యూహం సారాంశం. ఆ విధంగా డాక్టర్ ఈవూరు గణేష్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన తల్లి ఈవూరు సీతారామమ్మ అప్పటి కూచిపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. పైగా డాక్టర్ గణేష్ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి అనగాని మోపిదేవి లాంటి వారి మధ్య 26,000కు పైగా ఓట్లు సంపాదించుకున్నారు. అయితే ఆ ఓటమి తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తి కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఆయనను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దించే ఆలోచనతో గత నెల 15న జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే మోపిదేవి అనుచరులు మాత్రం మోపిదేవికి టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా మోపిదేవి కనుసన్నల్లోనే జరుగుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ గ్రూపుల మధ్య డాక్టర్ గణేష్ ఎంతవరకు ముందడుగు వేయగలరనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నేను నమ్మిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణారావు గారు. నేను ఆయన వెనకాల వెంట ఆయన అధికారం లేకపోతే, ఎందుకంటే నేను అధికారంలో ఉండి అధికారం లేనప్పుడు నేను మోపిదేవి వెంకటరమణారావు గారి దగ్గరికి వచ్చాను తప్పితే అధికారంలో ఉన్నప్పుడు నేను అది అనాధికారికంగా మాత్రం రాలా. కాబట్టి నేను నమ్మిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణారావు గారే. కాబట్టి నేను ఆయనంటే వంట మీరు ఇచ్చే ₹1 అవసరం లేదని నిర్వేదంగా మీరు త్యజించిన వ్యక్తిని నేను. అయితే ఎప్పుడైతే చెక్ పవర్ ఇవ్వలేదు మళ్ళీ కంటెంప్ట్ కలెక్టర్ గారి మీద డిపో మీద కంటెంప్ట్ పడేసి మరి వెయ్యి ప్రయాసాలకు వచ్చి కంటెంప్ట్ పడేసిన తర్వాత చెక్ పవర్ ఇచ్చిన పరిస్థితి. సరే, ఇది ఒక ప్రస్థానం. అయితే 10 సంవత్సరాల నుంచి గౌడ సామాజిక వర్గంలో, ఎందుకంటే నేను ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఈ రోజున పంచాయతీలో మరి 2 ఎంపీటీసీలు ఉండే, ఒక సర్పంచ్ ఉంది, అలాగే పక్క పంచాయతీ మూలవరపాలెం, ఎందుకంటే మా సొంత బావమరిది, అతను కూడా మరి అతను కాదు ఏరే వ్యక్తిని పెట్టు అని చెప్పి మోపిదేవి గారు నాకు అప్పుడు చెప్పినప్పటికి కూడా కాదండి ఇతను గెలుస్తాడు, నేను గెలిపించే బాధ్యత నాదని చెప్పి ఎలక్షన్లో తిరుగుతా మరి అతను గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు జడ్పీటీసీ. మరి నా రాజకీయ ప్రస్థానం అనేది 94వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ 94లో వైస్ ప్రెసిడెంట్గా ఇదే గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యాను. తర్వాత సర్పంచ్గా అయ్యాం. తర్వాత సొసైటీ డైరెక్టర్గా ఎన్నికయ్యాను. మరలా తర్వాత 2వ పర్యాయం చాటర్ఘట్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజున మరి జడ్పీటీసీగా ఉండటం అంటే రాజకీయ ప్రస్థానం అనేది నేను అప్పుడప్పుడు వచ్చింది కాదు. లేదు, నా ఫ్యామిలీ ఎక్కడ రాజకీయ ఫ్యామిలీ కాదు. కష్టపడి మరి నా యొక్క నిబద్ధతతో పార్టీని నమ్ముకుని ఉండి 10 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మరి ఈ రోజున అధిష్టానం
మరి అధిష్టానం అవనండి, లేదా నేను నమ్మిన నా నాయకుడు ఎవరైతే ఉన్నారో మోపిదేవి వెంకటరమణారావు కానివ్వండి, మరి గౌడ సమాజ వర్గానికి, ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే నేను అడిగే పరిస్థితి కాదు, ఎందుకంటే నమ్మిన నాయకుడు ఆయన కాబట్టి ఆయన టికెట్లో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు టికెట్ ఇవ్వండి నా సామాజిక వర్గం ఎక్కువ ఉందని అడిగితే అది గురుద్రోహం అవుతుంది కాబట్టి నేను ప్రస్తావన చేయలా. ఎప్పుడైతే మరి కుల సమీకరణలో గౌడకి ఇవ్వాలన్నారో నేను నేను తెర మీదకి రావడం అనేది జరిగింది. మోపిదేవికి ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఉండగా అధిష్టానం ఆయనకి ఇంకా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయనను రేపల్లె ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించినా ప్రతికూలంగా భావించడం లేదు. ఈ విషయంలో స్థానికంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన మీడియా సమక్షంలోనే తన వైఖరి స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెబుతూ టిక్కెట్ ఎవరికి ఇస్తే వారికి అండగా ఉంటానన్నారు. అభ్యర్థిగా పెడతానని చెప్పేసి అధికారికంగా నిర్ణయం చేస్తారో దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి తప్పు చేసేటటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరనేటువంటిది నా భావన. ఆ దిశగానే మేము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి గతంలో వైసీపీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండటానికి ఏ విధంగా అయితే కలిసికట్టుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేసామో అదేవిధంగా ముందు కూడా మేము పనిచేస్తాం. 24లో మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దానిలో మా వంతు కష్టం మేము అందించి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గెలుపు మీద ధీమాతో ఉంది. ఇప్పటికే 2 సార్లు వరుసగా గెలిచి ఉన్న అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయం మీద ధీమాతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఉన్నారు. దీనికి తోడు జనసేన కూడా అండగా నిలవటం ఖచ్చితంగా తెలుగుదేశం విజయానికి సహాయపడే అంశం అవుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున మోపిదేవి ప్రచారం గౌడ సామాజిక వర్గపు ఓట్లు చీల్చుకోగల డాక్టర్ గణేష్ అభ్యర్థిగా ఉండటం, 3 సార్లు గెలిచి మంత్రి పదవి కూడా నిర్వహించిన ఆయన తల్లికి ఉన్న పేరు ప్రతిష్టలు వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తాయి. ఈ నేపథ్యంలో రేపల్లి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల పైగా ఓట్లుండగా సామాజిక వర్గాల పరంగా చూస్తే 45,000కు పైగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, దాదాపు అదే స్థాయిలో 44,000కు పైగా కాపుల ఓట్లు ఉన్నాయి. మత్స్యకారుల ఓట్లు 15,000 ఉండగా ఇతర వర్గాల ఓట్లు మొత్తం 90,000 దాకా ఉన్నాయి. గత 2 పర్యాయాలు గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు ఆ సామాజిక వర్గం ఓట్లు కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఓట్లలో చీలిక వైసీపీకి ఏ మేరకు లాభం తెచ్చిపెడుతుందనే విషయం మీదనే జయాపజయాలు ఆధారపడతాయి. అదే సమయంలో ఆ లోటు భర్తీ చేసి జనసేన ఓట్లు గట్టెక్కిస్తాయని టీడీపీ ఆశపడుతోంది.